నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. రాష్ట్రంలో సంచలనం రేపిన పరకామణి చోరీ కేసులో దర్యాప్తు అధికారి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్పై ఆయన శవం కనిపించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు స్పందిస్తూ సతీష్ కుమార్ మృతి సహజ మరణం కాదని, పరకామణి కేసులో కీలక సాక్ష్యం అదృశ్యమైన నేపథ్యంలో ఈ ఘటన మరింత అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. పరకామణి కేసు వెనుక వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇంత కీలకమైన కేసు దర్యాప్తు అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం చాలా తీవ్రమైందని, నిజానిజాలు వెలుగులోకి వచ్చేలా సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి విచారణను ఆదేశించి కేసు వెనుక ఉన్న దోషులను బహిర్గతం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఎస్ రాజు కోరారు. రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం, ఈరోజు ఆయన కీలక సాక్ష్యం ఉన్న రోజు ఈరోజు ఆయన హతుడై కల్పించడం, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తుల్ని సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో తెర వెనుక కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ అందరినీ విచారించాలని, ఈరోజు కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కేసు చివరి దశకు వచ్చే క్రమంలో ఈరోజు ఆయన వాంగ్మూల్యం ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇలా రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం, వీటి వెనుక ఉన్న అనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలి. పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయినా సరే వేసి తక్షణం ఇది ఆత్మహత్యనా హత్యనా తేల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా టీటీడీ బోర్డు మెంబర్గా విజ్ఞప్తి చేస్తాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి, 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిత్రపటానికి పద్మావతి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చింతకాయల పద్మావతి పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ విద్యాపరంగా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేసింది అయ్యన్న పాత్రుడని తెలియజేశారు. పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిన దమయంతిని, ఆమె భర్తను అభినందించారు. తన పేరు మీద గ్రంథాలయానికి 100 పుస్తకాలను అందిస్తారని ఈ సందర్భంగా ప్రకటించారు. మనం చూస్తే చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, లేకపోతే భగత్ సింగ్ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చచ్చిపోయారు. పెద్ద వయసులో ఏం కాదు, చిన్న వయసులో 20, కొంతమంది 22, కొంతమంది 30, ఒకళ్ళు 46 ఇలాంటి వయసుల్లో చనిపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు అయితే కూతురు పుడితే జర్మనీలో ఆ కూతురు మొహాన్ని ఒక్కసారి చూసి సబ్మెరీన్ ఎక్కిశాడు. సబ్మెరీన్ ఎక్కిన తర్వాత సుమారుగా 27 రోజులు ఒక్క రొట్టె ముక్కతో బతికాడు. అది మన కోసం బతికారు, మన ఫ్రీడమ్ కోసం బతికారు. ఈరోజు స్వరాజ్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అని చెప్పిన బాల్ గంగాధర్ తిలక్ గారు, ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అంటాం, ఇదంటే అంటాం, కానీ స్వరాజ్ అనే పేపర్ని పెట్టి రాత్రి ప్రింటింగ్ ప్రెస్ లోని పేపర్ని ప్రింట్ చేసి ప్రతి ఇంటికి ఆ పేపర్ని పంపించి స్వరాజ్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అని చెప్పి మొట్టమొదటి కర్నూలు యశోద ఆసుపత్రి బ్రాంచ్ కార్యాలయంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్ సునీత క్యాన్సర్ వ్యాధిపై చికిత్సా విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్కి అధునాతన చికిత్స అందుబాటులో ఉందని, ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి బారిన ఎక్కువ మంది పడుతున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయన్నారు. సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి ఎంఆర్ లైనక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉందని డాక్టర్ సునీత తెలిపారు. ఇందులో ఎంఆర్ఐ స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ ఒకే యంత్రంలో పనిచేస్తాయని తెలిపారు. ఎంఆర్ లైనక్ చికిత్స సమయం చాలా తక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచంలో చాలా అరుదుగా లభించే చికిత్స హైదరాబాద్ యశోద హాస్పిటల్లో లభించడం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యూట్రైన్ క్యాన్సర్ కానీ, అంటే గర్భాశయ క్యాన్సర్ అంటాం కదా, అది కానీ, వెజనల్ క్యాన్సర్స్ కానీ, ఆ తర్వాత మెన్లో వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ,
ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ. బ్రెయిన్ కూడాను ఏంటంటే నార్మల్ సిటీ స్కాన్ మెషిన్లో అసలు ట్యూమర్ అనేది అసలు కనిపించదు, చూడంగానే ఇది నార్మల్ స్కాన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంఆర్ఐ తీయంగానే మనకు చాలా క్లియర్గా ఇదే ట్యూమర్ అనేసి చాలా క్లారిటీతో మనం చెప్పగలం. అప్పుడు దానికి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయగలం. సో పెల్విస్ క్యాన్సర్స్లో అన్నిట్లోనూ, అంటే కడుపులో ఉండే క్యాన్సర్స్ అన్నిట్లోనూ, లివర్ క్యాన్సర్స్లో, లంగ్ క్యాన్సర్లో, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత బ్రెయిన్ క్యాన్సర్స్, వీటన్నిటిలో కూడాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ అనేది ఒక గడ్డ రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే బాడీలో ఉండే ఏవైనా టాక్సిన్స్ కానీ, లేకపోతే మనం తినే ఫుడ్లో వచ్చే టాక్సిన్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడాను ఆ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు నార్మల్ సెల్స్ని డివిజన్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి డిస్టర్బ్ చేస్తాయి. ఆ డిస్టర్బ్ చేసినప్పుడు ఆ డిఎన్ఏలో ఎప్పుడైతే మనకు బ్రేక్ వస్తుందో అది కరెక్ట్గా హీల్ అవ్వకుండా నెక్స్ట్ సెల్కి ఆ డిస్టర్బ్డ్ మెటీరియల్ అనేది నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి ఒక నియంత్రణ అనేది ఉండదు, ఒక కంట్రోల్ అనేది ఉండదు సెల్ డివిజన్లో. అవి గబగబా అలా పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక సెల్ నుంచి 2 సెల్స్ రావాలి, 2 సెల్స్ నుంచి 4 రావాలి. కానీ ఇక్కడ నుంచి ఒక సెల్ నుంచే 100 సెల్స్ అలా పుట్టుకొస్తూ ఉంటాయి. అది ట్యూమర్ కింద ఫామ్ అవుతుంది. సో ఏ ఆర్గన్లో ట్యూమర్ వస్తే ఆర్గన్కి తగ్గట్టుగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వాటి ట్యూమర్కి సంబంధించిన సిమ్టమ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. ఇది అవ్వదండి, ఎందుకంటే దీని కాస్టే చాలా కాస్ట్లీ మెషిన్. ఎందుకంటే అదర్ కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ 1/10 కూడా కాస్ట్ ఉండదు అనమాట ఇండియాలో వచ్చిన. దీంట్లో కరెక్ట్గా ఇంత అని చెప్పడానికి కుదరదు, ఒక్కొక్క డిసీజ్ని బట్టి ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని బట్టి కూడాను ఉంటుంది. అంటే ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతుంది. ఒకవేళ తక్కువ సిట్టింగ్స్లో చేయడానికి వీలైంది అనుకోండి, అప్పుడు చాలా తక్కువలో అయిపోతుంది. ఈ మిగతా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం నర్సీపట్నంలో గల స్టార్ హోమ్స్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, అనకాపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని, కార్యకర్తలకు అన్ని విధాలా తమ కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారిని క్షమించే పరిస్థితి పార్టీలో ఉండదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి నెలకు ఒక్కసారైనా కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీ పదవులు రాని నాయకులు ఉంటే వారికి తదుపరి అవకాశం లభిస్తుందని, ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు 1800 మంది మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు, గ్రామ కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, మున్సిపాలిటీ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ రోజు ఏదైనా తెలుగుదేశం కార్యకర్తగా మనం పనిచేసి ఈ రోజు మళ్ళా ఒక పదవి తీసుకొని ఈ పదవి ఒక ప్రతి కష్టపడే కార్యకర్తలకి గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, గ్రామ కమిటీలో కానీ, బూత్ కమిటీలో కానీ, మండల కమిటీ, అదేవిధంగా క్లస్టర్, యూనిట్ క్లస్టర్స్ కూడా బాధ్యత తీసుకోవడం కాదు, మనందరూ కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ, మరి ఏదైతే ఈ బాధ్యత తీసుకుంటున్నామో మన గ్రామాల్లో కానీ, మన మండలంలో కానీ, మన నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తుంది. పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు లేకుండా అయ్యన్న పత్రిక నాయకత్వంలో మరి ఇద్దరు సీనియర్ నాయకులు, మరి పెద్దలు వారి కుమారులు విజయ రాజేష్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉన్నారు. దానికి మనందరం కూడా ఒక సంక్షేమం, అభివృద్ధి కూడా ఎంతో చక్కని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నియోజకవర్గానికి పరిమితం కాదైనా రాష్ట్రం మొత్తానికి కూడా పరిమితం. ఉన్నట్టు మాట్లాడే అతి కొద్ది మందిలో అయ్యన్న పాత్ర గారు ఉన్నారని చెప్పక తప్పదు. ఎవరి దగ్గరైనా సరే, ఇక్కడ లోకేష్ గారు ఉన్నా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, అక్కడ మోడీ గారు ఉన్నా, ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ఏంటి అని చెప్పిన నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పగల వ్యక్తి అయ్యన్న పాత్ర గారు. అటువంటి వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు కూడా మీరు
తోడై ఉండి ఆయన కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి ఒక కుటుంబంలో మనిషిగానే మీ అందరినీ కూడా ఏకత్వం చేసుకుని ఇన్ని రోజులు కూడా ఆయన పరిపాలించడం జరిగింది. అటువంటి వ్యక్తి దొరకడం అరుదు. గెలవచ్చు, ఓడిపోవచ్చు రాజకీయంగానే, ఎప్పుడు కూడా నా కార్యకర్తే కావాలి, నా నియోజకవర్గ ప్రజలే కావాలి. ఈరోజు మన పార్టీ విశ్వవిద్యాలయ నడరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్టాలు ఒక ఎజెండాని జెండాగా మార్చి మొట్టమొదట రాష్ట్రంలో తెలుగు జాతి అనేవాడు ప్రపంచ వ్యాప్తంగా తలెత్తి గర్వంగా ఉండాలనే ఉద్దేశంతో, ఒక ఐడియాలజీతో, ఒక మనస్తత్వంతో, ఒక లక్ష్యంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి మన కార్యకర్తలు ఉండడం అనేది ఎంత అదృష్టంగా భావించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కర్నూలు జిల్లా ఆలూరులోని చెరువు కట్ట మీదున్న సీసీ రోడ్డు పాత బస్టాండ్ సమీపంలో సంతకు వెళ్లే దారి చెత్త చెదారం వ్యర్థాలతో దుర్గంధ భరితంగా మారడంతో ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు, ప్రజలు ఆ దారిలో చిన్నారులు వెళ్తుంటారు. అక్కడే చికెన్ వ్యర్థాలు, మురికి, చెత్త, కులిన కూరగాయలు, పండ్లు వంటివి రోజు అక్కడి వ్యాపారులు వేయడంతో ఆ ప్రదేశమంతా ఈగలు, దోమలు, పందులు, కుక్కల బెడదతో ప్రజలు, చిన్నారులు రోగాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై అక్కడ స్థానికులు మాట్లాడుతూ 55 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డును సగం వేసి ఆపేశారని, అలాగే ఇక్కడ కాలేజీ, స్కూళ్లు, హోటళ్లు, చిరు వ్యాపారులు ఉండడంతో ఆ దుర్వాసన భరించలేనంతగా రోగాలు వ్యాపిస్తున్నాయని, అంతేకాక రోడ్డు పక్కన ముళ్లకంపలు, పిచ్చి మొక్కలు మరవడంతో అక్కడ విషకీటకాలు, విషపాములు వస్తున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై కాలనీ వాసులు, ప్రజలు అధికారులపై మండిపడ్డారు. ఎప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఆ ప్రదేశం అంతా అక్కడ వ్యర్థాలు పడేయకుండా, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏం నీట్గా లేదు, రోడ్ వేసి సంవత్సరమైంది. రోడ్ వేసినా ఏం ప్రయోజనం లేదు. అంత చెత్త చెదారము, పురుగు పుట్రు వస్తున్నాయి. మీరు ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుని మాకు ఏమైనా బాగా సాయం చేయాలని కోరుతున్నాం. మీ పేరమ్మా? ఎరుకుల సుజాత. రోడ్ వేసి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ అంతా చెత్త ఊర్లో ఉన్న అంతా వేస్తున్నారు. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల ఏమైనా సొల్యూషన్ చూడాలా అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఏం పట్టించుకోవటం లేదు. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు చూస్తారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ లైట్ ఏమైనా వేయించాలని కోరుకుంటున్నాం. బద్వేలు పట్టణంలోని పోరుమామిల రోడ్లో ఉన్న సరస్వతి శిశు మందిర్లో బాలల దినోత్సవం సందర్భంగా బద్వేలు వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు పిల్లలకు నోట్బుక్స్ మరియు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పిల్లలకు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వాసవి క్లబ్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ మేడహల భార్గవ్, క్లబ్ ప్రెసిడెంట్ అనుమల శెట్టి సిద్ధయ్య, సెక్రటరీ బచ్చు వెంకట సందీప్ కుమార్ మరియు వనితా క్లబ్ ప్రెసిడెంట్ చింతకుంట్ల ధనలక్ష్మి మరియు కమిటీ సభ్యులు పెసల సుధాకర్, తులసి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. పుస్తకాలు ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు ఆనంద పుస్తకాన్ని పెద్దలు ఇచ్చారు. మీరు మంచి మాటలు కూడా చెప్తారు. మీకు అవన్నీ మీరు ఫాలో కావాలి. మంచిగా చదువుకోవడము, మంచి సంస్కారాలు నేర్చుకోవడము, వీళ్ళ అనుభవంతో మీరు మాటలు కూడా చెప్తారు. ఇవన్నీ మీరు కూడా నేర్చుకొని గొప్ప వాళ్ళు కావాలి. ఓకేనా? శుభాకాంక్షలు పిల్లలందరికీ. మీరు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మొబైల్ అనేది పక్కన పెట్టేయండి. చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి. బాగా చదువుకోవాలి, మార్కులు బాగా తెచ్చుకోవాలి. ఈరోజు ఏమి రోజు ఈరోజు పిల్లలు వెరీ గుడ్. ఈరోజు బాగా చదువుకొని బాగా సంతోషంగా ఆనందంగా ఉండండి. బాగా ఆడుకుంటూ మంచి ప్రైజులు సంపాదిస్తూ గెలుచుకుంటూ మార్కులలో కానీ ఫస్ట్ మార్కులు తెచ్చుకొని ప్రైజులు గెలుచుకోండి. ఒకరికొకరు చదువులో పోటీ పడండి. చదువులో మంచి మార్కులు తెచ్చుకొని పోటీ పడి గెలవలసిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులకు ఇప్పటికైనా మంచి పేరు కావాలి. అట్లాగానే మీరు ఇంటి మీద హోంవర్క్ కానీ ఏదైనా ఇచ్చిన టీచర్ తెచ్చుకొని ఖచ్చితంగా రాసుకొని ముందు ఏదైనా తల్లిదండ్రులు చెప్పుకోవాలి. మీరందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానానికి చాలా చదువుకొని వెళ్ళాలి.
ప్రకాశం జిల్లా దోర్నాలలో ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి శుక్రవారం పర్యటించారు. దోర్నాలలో పలు రేషన్ షాపులు, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ప్రజలకు సక్రమంగా అందాలని, పిల్లలకు అందించే ఆహారంలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటామని, పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేము మాట్లాడాము. ప్రతి హెచ్ఎంకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లంచ్ బాక్స్ ఈజ్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టమని చెప్పాము. పిల్లల్ని మోటివేట్ చేయమని చెప్పాము. వంట వాళ్ళను కూడా శుభ్రంగా వండించేలాగా మరి మానిటరింగ్ చేసుకోమని చెప్పాము. హెచ్ఎంలు కూడా మాతో బాగానే సహకరించారు. అట్లనే హాస్టల్స్లో మరి అలాగే రెసిడెన్షియల్ హాస్టల్, వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా మనం ఇచ్చే ప్రొవిజన్స్ నాణ్యత ఎలా ఉంది, వాళ్ళు చక్కగా వాడుతున్నారా లేదా అనేది కూడా మేము చెక్ చేయడం జరిగింది. మరి పిల్లలకి ఇచ్చే క్వాంటిటీని, క్వాలిటీని మేము పరీక్షించడం జరిగింది. పొద్దున్నే లెగిసినప్పుడు ఇచ్చే పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా మరి ఎగ్జాక్ట్గా పిల్లలకు అందుతుందా లేదా అని కొంతమంది పిల్లలతో ఆయా హాస్టల్స్లో మాట్లాడడం జరిగింది. నేను ఈవినింగ్ మార్కాపురం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఆ వార్డెన్, ఆ ప్రిన్సిపల్ చాలా నిర్లక్ష్య వైఖరితో మరి పిల్లలకి పెట్టే మెనూ విషయంలో చాలా దారుణమైన పరిస్థితి. ఆ పిల్లలు మాట్లాడుతుంటే మాకు చాలా బాధ వేసింది అనమాట. ఆమె మీద యాక్షన్ తీసుకోమని డీడీ గారికి చెప్పాము. మేము కూడా ఫుడ్ కమిషన్ నుంచి సుమోటోగా తీసుకుని ఆమె మీద యాక్షన్ తీసుకోవడానికి మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాం. అట్లానే చిన్న చిన్న తప్పులు ఉంటే మేము సరి చేసుకోమని చెప్తా ఉంటాము. మళ్ళీ రిపీట్ అయితే కనుక కంపల్సరీగా యాక్షన్ ఉంటుందని వాళ్ళని అయితే హెచ్చరించడం జరిగింది. ఎఫ్బీ షాపుల్ని చెక్ చేసాం. ప్రతి బెనిఫిషియరీకి రైస్ ఇవ్వాలి, ఎవరు కూడా రైస్ అమ్ముకోకూడదు. అట్లనే వాళ్ళకి ఇవ్వవలసిన స్లిప్పులు వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు డిస్ప్లే బోర్డు ఖచ్చితంగా QR కోడ్ ఉన్న చార్ట్ మెయింటైన్ చేయాలి. ఎఫ్బీ షాపులు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. MLS పాయింట్ నుంచి ఎఫ్బీ షాప్కి వచ్చే ప్రతి సరుకుని కూడా మరి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి బెళగాం కలెక్టరేట్ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి భోజనం ఎలా ఉంది, కూరలు బాగున్నాయా లేవా, అన్నం సరిపోతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ చాలా దూరం నుండి పనుల నిమిత్తం వచ్చామని, అదే బయట హోటళ్లలో భోజనం చేస్తే 80 రూపాయలు తీసుకుంటున్నారని, ఇక్కడ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం లభిస్తోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం క్యాంటీన్ నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడుతూ రోజుకి ఎంతమంది వస్తారో ఆరా తీశారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని క్యాంటీన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.